వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నితీష్ కుమార్ గారి విషయంలో జరిగిన కొన్ని పరిణామాల తర్వాత అధికారం కోసం బీజేపీ నైతికతను విడిచిపెట్టిందని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఇప్పుడు ఇలాంటి మాటలు తప్పుగా అనిపించడం లేదు, పైగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఎందుకో చెప్తా. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి. బీజేపీ లేదా వాజ్పేయిది ఓటమి కాదు, అది యావత్ హిందూ సమాజం ఓటమి. ఆ రోజు ఆశలు అడియాసలయ్యాయి. రాబోయే 10 సంవత్సరాలలో చైనా ఎంత ముందుకు సాగిపోయిందో గ్రహించిన తర్వాత మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నామనిపించింది. 2015లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా చొరవ 2005లో అమలు చేయబడేది. కానీ వాజ్పేయి నిష్క్రమణ వల్ల 10-15 సంవత్సరాలు ఆలస్యమైంది. చెప్పుకుంటే ఇటువంటి విజయాలు అనేకం ఉన్నాయి. అలాగే 2004 ఓటమి వెనుక ఉన్న అతిపెద్ద కారణాలలో ఒకదాన్ని అర్థం చేసుకోండి. అప్పట్లో మనం కాంగ్రెస్ ఎకో సిస్టమ్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. ఆ కాలపు మీడియా అప్పటికే బీజేపీని మతతత్వ పార్టీ అనే ముద్ర వేసింది. హిందూగా ఉండడం వెనుకబాటుతనానికి సంకేతంగా పరిగణించింది. మీడియా నిర్వహణ ఎంతగా అంటే ముస్లిం ఊరేగింపుల కోసం రథయాత్రలు నిర్వహించడం సోదర భావానికి చిహ్నంగా భావించేవారు. ఈ విషయం మర్చిపోండి. ఆ కాలం నాటి సినిమాలు చూడండి. 1998లో వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు కుచ్ కుచ్ హోతా హై చిత్రం విడుదలైంది. ఒక హిందూ అమ్మాయి ఖురాన్ చదువుతుంది మరియు ఆమె కోరిక నెరవేరుతుంది. 1999లో వాస్తవ్ చిత్రం విడుదలైంది. దీనిలో ఒక ముస్లిం హిందూ కోసం మరణిస్తాడు. జమీన్, ది హీరో మరియు ఇండియన్ వంటి అనేక చిత్రాలు ఆ తర్వాత ప్రజలను ప్రభావితం చేశాయి. ఒక హిందూ ఉగ్రవాది కావచ్చు, కానీ ఒక ముస్లిం అలా చేయలేడని, కానీ ఒక ముస్లిం ని విలన్ గా చూపించినప్పటికీ ఇస్లాం దానికి వ్యతిరేకమని ఆ చిత్రం వివరిస్తుంది. దానికి తోడు బీజేపీని మతతత్వవాదంగా ముద్ర వేసిన మీడియా 2004లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల వారు ఆధునికంగా కనిపిస్తారనే మనస్తత్వంతో చేశారు. ఇవి ప్రదర్శన కోసం ఓట్లు. ఆ కాలపు ప్రజలు అనుభవించిన, నేటికి బాధపడుతున్న పూర్తి పరిణామాలు. మనం చైనా కంటే అంత వెనుకబడి లేము. అప్పుడు కూడా మన సాంకేతికత అభివృద్ధి చెందగలిగే వాళ్ళం. కానీ కాంగ్రెస్ మీడియా మరియు సినిమా యాజమాన్యం మనల్ని తప్పుదారి పట్టించాయి. చివరికి ప్రజలు నష్టపోయారు. 2004 తర్వాత కూడా వాజ్పేయి చుట్టూ కార్లు, బంగ్లాలు, సేవకులు ఉండారు. ఆయన పేరు భారత చరిత్రలో ఖచ్చితంగా నిలిచిపోతుంది. కానీ ఆయనకు పాఠాలు నేర్పిన వారే ఓటమిని నేర్చుకున్నారు. వాజ్పేయికి పరిపాలన అనుభవం లేకపోవడం, బలహీనమైన బృందం ఉండడం మరియు ముఖ్యంగా పరిమిత సమయం లేకపోవడం వల్ల ఆయన దానిని ఎదుర్కోలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ దీనికి భిన్నంగా ఉన్నారు. గోద్రా సంఘటన జరిగినప్పుడు ఆయన 4 నెలలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి నుంచి మీడియా తనను వ్యతిరేకంగా ఎదురుదాడి చేసినా దానిని ఉపయోగించుకొని ఆయన బలంగా మారారు. నరేంద్ర మోదీ గుజరాత్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ యొక్క నీచమైన రాజకీయాలు, మీడియా నిర్వహణ, సినిమా నిర్వహణను విస్తృతంగా అధ్యయనం చేశారు. ప్రధానమంత్రిగా ఢిల్లీ చేరుకున్నప్పుడు కాంగ్రెస్ కి అతిపెద్ద దెబ్బ తగిలింది. నేటి సినిమాల్లోని హీరోకి ముస్లిం ప్రాణ స్నేహితుడు ఎందుకు లేడు? ప్రతి పాటలో అల్లా అనే పదం ఎందుకు లేదు? ఉగ్రవాదులు ఎందుకు సమర్థించబడరు? బ్రాహ్మణులు ఇకపై ఫన్నీ పాత్రలు ఎందుకు కారు? ఠాకూర్లు ఎందుకు ఇకపై అణచివేతకు పాల్పడరు? వ్యాపారవేత్తలు ఎందుకు చెడ్డవారు కాదు? మీడియా ఎందుకు సెలెక్టివ్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది? ఇది సరిదిద్దబడిన తప్పు. నితీష్ కుమార్ గురించి విడిగా మాట్లాడుకోవాల్సిన అవసరం సముచితం కాదు. బీజేపీ తనకు కావాల్సినంత నైతికతను ఉల్లంఘించను లేదు. గత 10 సంవత్సరాల భయానకమైన దృశ్యాన్ని చూడటం కంటే బీజేపీ నియంతృత్వం చూడటం చాలా మంచిది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.